ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాము. సామెతలు 1:33 నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యొక్క ఉపదేశం అంగీకరిస్తారో వాళ్ళకి కీడు వచ్చినా భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు, వాళ్ళు సురక్షితంగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు మనకు పంపిస్తున్న ఉపదేశములను మనం గాయకొనొచ్చున్నామా లేదా? చాలా మంది వాటిని పెడచెవిన పెడుతూ ఉంటారు. మనం ప్రతి ఆదివారము కూడా సంఘానికి వెళ్తున్నాము. మనం వాళ్ళ సంఘానికి ఎవరు ఏ ఏ సంఘాలకు వెళ్తున్నారో వారు సంఘాలకి వెళ్తున్నారు. పాస్టర్ గారి యొక్క బోధల చేత మనం అందరం కూడా వింటున్నాము, తృప్తి పడుతున్నాము. అయితే చర్చ్లో ఉన్నంతసేపు కూడా చాలా మన ఆత్మ రగిలిపోతూ ఉంటుంది. కానీ మరి చర్చ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి దేవుడు మనతో మాట్లాడిన ఉపదేశములన్నీ కూడా మనము విడిచిపెట్టేస్తూ ఉన్నాము. చర్చ్లో ఉన్నంత వరకు కూడా ఇది నేను చేయాలి, ఇక మీదటి నుంచి నేను ఇటువంటి కార్యాలు నా యొక్క జీవితంలో ఉండకూడదు, వీటన్నిటిని నేను వదులుకోవాలి అని చెప్పి మనలో ఆత్మ రగులుతూ ఉంటుంది చర్చ్లో ఉన్నంతసేపు. మరి చర్చ్ నుంచి అడుగు బయట పెట్టిన తర్వాత మరలా ఈ యొక్క వ్యానిటీ ఫెయిర్, ఈ యొక్క లోకాశలకు పడిపోతూ ఉన్నాము. మళ్ళా ఉపదేశములన్నీ కూడా విడిచిపెట్టేస్తూ ఉన్నాము. మరి దేవుని యొక్క ఉపదేశములను మనం కొనడం వల్ల వచ్చే లాభం ఏంటంటే, కీడు వచ్చినను కూడా మనము సురక్షితంగా ఉంటాము, భయము లేక నెమ్మదిగా మనము ఉంటాము. అయితే మరి దేవుడి యొక్క ఉపదేశములను అంగీకరించని వారి పరిస్థితి ఏంటి? వారి యొక్క పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు కీడు వచ్చినప్పుడు భయపడతారు, వాళ్ళ లైఫ్లో నెమ్మది ఉండదు, పీస్ని కోల్పోతూ ఉంటారు. మరి మన యొక్క జీవితంలో దేవుడు పంపిస్తున్న ఉపదేశములను మనం గాయకొనుచున్నామా లేదా అని మనము చూసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు ఎన్నో ఉపదేశములను పంపిస్తూ మనలను ఆయన యొక్క వైపునకు త్రిప్పుకోవాలని ఆయన చూస్తూ ఉన్నాడు. మరి సాతానుడు యొక్క లోకాశలను మన యొక్క ఎదుట పెట్టి వాడి వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉన్నాడు. మరి మనమే డిసైడ్ అవ్వాలి, దేవుని యొక్క వాక్యమా ఈ యొక్క లోకాశల అనేది, దేవుడా లేక ఈ యొక్క లోకాశల అని. ఈ యొక్క లోక స్నేహము దేవునితో వైరం అని వాక్యం తెలుసు. మరి ఈ యొక్క లోకాన్ని మనం వెంబడించినట్లయితే ఖచ్చితంగా మనము దేవునికి దూరం అవుతాము. మరి దేవుని యొక్క ఉపదేశములను అంగీకరించి దేవునికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క లోకమునకు దూరం అవుతాము ఖచ్చితంగా. మరి దేవునికి దగ్గరగా నిలుద్దాము. మరి వాక్యంలో కనుక మనం చూసినట్లయితే బైబిల్లో అనేక మంది క్యారెక్టర్స్, మరి చాలా మంది ఉన్నారు ఎవరైతే దేవుని యొక్క ఉపదేశములను అంగీకరించి నెమ్మదిగా ఎటువంటి భయం లేకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది బైబిల్లో ఉన్నారు. మరి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సంసోను దేవుడు ఎన్ని ఉపదేశములు పంపించినా, ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా దేవుడు తెలియపరుస్తున్నాడు, నో ఇది కరెక్ట్ కాదు, ఆమె నిన్ను ఫిలిస్తీయులకు అప్పగించాలని చూస్తుంది అని దేవుడు సంసోనికి వార్నింగ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఏమీ కూడా ఆయన వినలే. అస్సలు సంసోను ఏమి అంతా కూడా ప్రక్కన పెట్టేశాడు. మరి చివరికి ఏమనుభవించాడు? కీడు అనుభవించాడు. తన యొక్క జీవితము ఒక డ్రాస్టిక్ వేలో తన జీవితము ఎండ్ అయింది. మరి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనేకమైన బోధల చేత తృప్తి పడుతున్నాము, వింటున్నాము. మరి వాటిని క్రియారూపంలో చూపించేటప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉన్నాము, చూపించట్లేదు. మరి వాటిని మనము క్రియల రూపంలో మనం చూపిద్దాము. దేవుడు ఏదైతే ఇది నువ్వు చేయొద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క మాటకు లోబడతాము. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడతామో, ఆయన యొక్క ఉపదేశములను మనం గాయకొంటామో సురక్షితంగా ఉంటాము, నెమ్మదితో మనము ఉంటాము. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. అందరూ తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా యేసయ్యా నీకే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దేవా, మరి నీ యొక్క ఉపదేశంలో మేము గాయకొని కీడు వచ్చినాను ప్రభా, నెమ్మదితో భయము లేక ఉండే భాగ్యాన్ని నీవే మాకు అనుగ్రహించండి. యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున నీవే దీవించండి. దేవా యేసయ్యా, ఎవరైతే తండ్రి అనారోగ్యంతో నిండి ఉన్నారో వారికి నీ స్వస్థతను నీవే అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.